హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాట్య ప్రారంభ శ్లోకాలు 6 ఏ విధంగా రాయాలి, వాటి అర్థాలేంటి, ఎలా పలకాలో ఇంగ్లీష్లో తెలుగులో రాసి చెప్పడం జరిగిందండి. ముందుగా మొదటి శ్లోకం. ప్రణమ్య శిరసా దేవో పితామహ మహేశ్వరో నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణయాన్ దుదాహుతం. దీని ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో. భరతముని శిష్యులకి నాట్యశాస్త్రాన్ని బోధిస్తూ ఈ నాట్యశాస్త్రాన్ని రాసిన బ్రహ్మదేవునికి, తర్వాత దీనికి అధిపతి అయిన నాట్యశాస్త్రానికి అధిపతి అయిన ఆ పరమేశ్వరునికి ముందుగా నమస్కారం చేస్తూ ఇలా ప్రారంభించారట. తెలుగులో మీనింగ్ వచ్చేసి, సకల దేవతలకు పితామహుడైన మహేశ్వరునికి, నాట్యశాస్త్ర సృష్టికర్త అయిన బ్రహ్మకు తల వంచి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. నెక్స్ట్, దేవతానాం శిరస్తస్తు గురునామస్య సంస్థితః వక్షస్తశ్చైవ విప్రాణాం శేషేత్వ నియమోద్భవేత్. అంటే salutations offered above the head to the god, in front of the forehead to gurus, and in front of the chest to brahmins. ఇక్కడ తెలుగులో అర్థం ఏంటి అంటే, ముందుగా మనము దేవతలకు శిరస్సు పైన నమస్కారం చేస్తున్నాము, గురువులకు నుదుటి ముందర పెట్టి నమస్కారం చేస్తున్నాము, పెద్దవాళ్లకు విద్వాంసులకు ఛాతి ముందు నమస్కరిస్తున్నాము, మిగిలిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా నియమాలైతే ఏమీ లేవు అని ఈ రెండో శ్లోకంలో అర్థాన్ని చెప్పబడింది. నెక్స్ట్, థర్డ్ వన్. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతనే అనేకరత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. ఎక్స్ప్లెనేషన్. భూమిదేవి uplifted by the power of Lord Vishnu, colorful and owner of many gems and wealth, I am offering my salutation to the Bhudevi అని అర్థం. తెలుగులో అర్థం ఏంటంటే, విష్ణు శక్తితో జన్మించినదని, రత్నాలతో అలంకరించబడినదని, అలాంటి భూదేవికి గౌరవిస్తూ మనము డ్యాన్స్ చేసేటప్పుడు మన పాదాలు తనకు ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ప్రభావాన్ని మనము క్షమించమని ఆ భూదేవికి కోరుతూ నమస్కారం కూర్చొని చేస్తాము. నెక్స్ట్, ఫోర్త్ వన్. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే నాట్యం కరిష్య భూదేవి పాదఘాతం క్షమస్తవే. ఎక్స్ప్లెనేషన్. భూమిదేవి వేరింగ్ ఓషన్ యాజ్ డ్రెస్, mountains as breast. I'm going to dance now, so please forgive my stampings. అంటే అర్థం ఏంటంటే, సముద్రాలనే తన వస్త్రములుగా ధరించిన తల్లి ఆ భూదేవి, పర్వతాలను తన వక్షస్థలముగా చేసుకున్నది మన భూదేవి. అమ్మ, మీకు నా నమస్కారములు, నా పాదాలు మీపై మోపుతున్నాను అని క్షమాపణ కోరుతూ నాట్యాన్ని ప్రారంభిస్తాము. నెక్స్ట్, ఫిఫ్త్ శ్లోక. కటీకర్ణ సమాయాత్ర కూర్పరాంశ శిరస్థధ సమున్నతమురశ్చైవ సౌష్ఠవం నామ తద్భవేత్. ఎక్స్ప్లెనేషన్. ద వేస్ట్ అండ్ ద ఇయర్స్ విల్ బీ ఇన్ ద సేమ్ లైన్. ద ఎల్బోస్ అండ్ ద షోల్డర్ షుడ్ బీ ప్యారలల్ టు ద నెక్. చెస్ట్ షుడ్ బీ రైజ్డ్ లిటిల్ బిట్ ఫ్రంట్. దిస్ పొజిషన్ వి కాల్డ్ సౌష్ఠవం. దీని అర్థం ఏంటంటే, నడుము నుండి చెవుల వరకు శరీరం ఒకే నిలువు రేఖలో ఉంచాలి. భుజాలు, మోచేతులు అంటే కూర్పములు, తల సరైన స్థానంలో సర్దుబాటు చేసుకొని నిలబడాలి. ఛాతిని కొద్దిగా పైకెత్తి ఉంచాలి. ఇలా ఉంచినట్లయితే మనం దాన్ని సౌష్ఠవము అని అంటాము. నెక్స్ట్, సిక్స్త్ శ్లోక. ప్రాయేణ కరణే కార్యో వామో వక్షస్థితకరః చరణశ్చానుగశ్చాపి
दक्षिणस्तु भवेत्करः. Explanation. Before beginning the dance, the hands should be held in front of the chest. The feet should be placed sideways with the heels touching, and dance should be started with the right leg and right hand. దీని అర్థం ఏంటంటే, నృత్యం మొదలు పెట్టే ముందు ఎడమ చేతిని ఛాతీకి ముందు ఉంచాలి, స్థిరంగా ఉంచాలి. పాదాలను పక్కలకు ఉంచి కుడి చేతితో మరియు కుడి కాలితో నృత్యాన్ని ప్రారంభించాలి అని ఈ 6వ శ్లోకానికి అర్థం. తెలుసుకున్నారు కదండి. మనకు నాట్యారంభ శ్లోకాలు 6. వాటి అర్థాలేంటో మీకు తెలుగులో ఇంగ్లీష్లో రాసి చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.